ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని రాజుపేటలో అంబేద్కర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహోన్నతుడు బాబాసాహెబ్ అని కొనియాడారు. అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని, చిన్నతనం నుంచి అనేక అవరోధాలను ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత విద్యలను అభ్యసించి దేశానికి మార్గదర్శనం చేశారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో దృఢమైన రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. దేశంలో వివిధ మతాలను, వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల కారణం రాజ్యాంగమే అన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, కొందరు రాజ్యాంగం మార్చాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన రచించిన, ఆయన నాయకత్వం వహించిన రాజ్యాంగము ఒకసారి చూస్తే దాని గొప్పతనం చాలా మందికి అర్థం కావడం లేదు. హిందువులకు ఒక భారతం అనేది ఉన్నది, హిందువులకు పవిత్ర గ్రంథం. క్రిస్టియన్స్ కు ఒక బైబిల్ ఉన్నది, వాళ్ళకి అది ప్రవర్త గ్రంథం. అదేవిధంగా ముస్లిమ్స్ కు ఖురాన్ ఉన్నది, అది వాళ్ళకు పవిత్ర. అదేవిధంగా సిక్కుకు ఉన్నది, జైనుకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ వాటన్నిటికన్నా ఒక రకంగా గొప్పది ఈ దేశంలో వివిధ వర్గాలను, వివిధ మతాలను ఏకతాటిపై నడిపించే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభం రాజ్యాంగం. అందులోంచి నావాడు మావాడని దయచేసి ఎవరు కూడా అతన్ని చిన్నతనం చేయొద్దు. ఈ దేశంలో పుట్టడం ఈ దేశ పౌరులు ఈరోజు చేసుకున్న పుణ్యమని మనం చెప్పక తప్పదు. నిజమే, ఆయన జీవిత చరిత్ర చూస్తే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు, హ్యూమిలేషన్ గురయ్యాడు, అవమానాల పాలయ్యాడు. అయినా ఒక ఆలోచనతోటి, ఒక దృక్పథంతోటి అన్నిటినీ సహించి తన వర్గము అనే ఒక పార్టీ అయితే తన ఒక్క వర్గమే కాదు, బడుగు బలహీన వర్గాలకు ఈ సమాజంలో సమాన గౌరవము లభించాలి, అదేవిధంగా సమానంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి అప్పుడే ఆలోచించి రాశారు అని అంటే నిజంగా ఆయన ప్రపంచంలోనే ఒక గుర్తింపు, గౌరవం ఉన్న మేధావి అని మనం అందరం చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా